రిజిస్ట్రేషన్ అడిగాడు, ఒక ఆయన 3 గంటల తర్వాత చూశారు, ఒక ఆయన గార్ల నుండి బుకేలు ఇచ్చి వాళ్ళకి ఇమ్మన్నారు. నా దగ్గరికి వస్తే ఎయిర్పోర్ట్కి 4 మంత్రులను పంపించాను. నేను పంపించక్కర్లేదు, నాకేం పని. 4 మంత్రులు పోయి రిసీవ్ చేసుకొని అక్కడిని తీసుకొచ్చిన తర్వాత నేనే బయట వెళ్ళి అందరికి శాలువలు కప్పి 30 మంది 20 మంది వచ్చారు ఫ్లైట్లో, అందరికి కప్పి లోపల తీసుకుని ప్లేట్లు ఇచ్చి సర్వ్ చేసి అయిపోయిన ప్రజెంటేషన్ ఇస్తే, ఏం చేస్తారు సార్ అన్నారు. మీరు వేరే రాష్ట్రాలకు వెళ్ళండి, వాళ్ళు ఏమి ఇస్తారు దానికి +1 ఇస్తాను, కోట్ చేసి పంపి నేను ఇచ్చేస్తాను. వాళ్ళకి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చి వాళ్లే ఫోన్ చేసి సార్ మీ రాష్ట్రానికి వస్తున్నాం అన్నారు. దట్ ఈస్ హౌ ఐ బ్రాట్ ఐఎస్పీ టు హైదరాబాద్. వై ఐఎమ్ సేయింగ్ దిస్ కేస్ స్టడీ ఫర్ ఆల్ ఆఫ్ యూ. మీలో కొంత పాజిటివ్నెస్ బిల్డప్ చేసుకుంటే తప్ప మీకు ఇన్వెస్ట్మెంట్ రాదు. మీరు కలెక్టర్స్ అనుకుంటే 3 వర్షాలు ఉంటాయి, కడర్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీకు ఆ 3 వర్షాలు శాశ్వతంగా ఉంటాయి. వేరే కదా, ఎక్స్ఆర్ ప్రజెంట్ రిటైర్డ్ పక్కన, కానీ మీ జీవితంలో సాటిస్ఫాక్షన్ ఉండదు మీకు. వాట్ యు క్రియేట్ ఈజ్ ఇంపార్టెంట్. దట్ ఈస్ వేర్ ఇండియా ఈజ్ నౌ మూవింగ్ వెరీ ఫాస్ట్. ఎవడు అడ్వాంటేజ్ తీసుకుంటే అందరం కూడా పెద్ద ఇది కావాల్సిన పని లేదు. అందుకే నేను చెప్పింది యువరాజు కూడా రొటీన్కి వెళ్ళిపోతా ఉంటే ఆతరపడిపోతాను, మీరు అది చేసింది ఇది చేసిందని. యూ హ్యావ్ టు క్రియేట్ కాంపిటీషన్ అమాంగ్ కలెక్టర్స్. దే హ్యావ్ టు కమ్ టు యూ. నువ్వు వాళ్ళని అడుక్కోవడం కాదు, వాళ్ళు వచ్చి మమ్మల్ని కూడా ప్రమోట్ చేయండి సార్ మా జిల్లాని అనుకునే పరిస్థితి తీసుకురావాలి మీరు. షూర్ సార్. రివర్స్ వే వెళ్ళాలి ఇప్పుడు. ఆల్ డిపార్ట్మెంట్స్ మనం అజెండా మనం పుష్ చేస్తున్నాం కాదు, అజెండా వాళ్ళది, మనం కోఆర్డినేట్ చేస్తున్నాం, ఫెలిసిటేట్ చేద్దాం, ప్రమోట్ చేద్దాం. ఎస్ ఓకే సార్, మీరు ఇంత పెద్ద ఎత్తున తెస్తున్నారు, అడ్డం పడుతున్నారు కదా సార్. బాధ్యత లేకోకుండా రాజకీయ పక్షాలు అడ్డం కూడా పడుతున్నాయి కదా సార్. అంటే మీకు డెమోక్రసీలో డిబేట్ లేకపోతే, ఇప్పుడు ప్రపంచంలో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, అవన్నీ చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. ప్రపంచం అంతా కమ్యూనిజం, కొన్ని కంట్రీస్ ఎలక్షన్స్ ఉండవు, పాలసీ సిద్ధాంత ప్రకారం వెళ్తారు. కొన్ని దేశాల్లో రాజులు, గల్ఫ్ కంట్రీస్ లో వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తారు. కొన్ని డెమోక్రటిక్ కంట్రీస్ లో ఉంటాయి, అక్కడ మాట్లాడరు, ఇక్కడ మాట్లాడతారు. మాట్లాడినప్పుడు ఆన్సర్ చేసి మీరు ఓవర్కమ్ అయితే మళ్ళా మ్యాండేట్ తీసుకుంటే మీరు వస్తారు, లేకపోతే మీరు అక్కడికి అయిపోతుంది మీ పని. దట్ ఈస్ వేర్ యువర్ పొలిటికల్. ఇక్కడ అందుకనే పొలిటికల్ గవర్నెన్స్ అంటున్నా. మీకు అవన్నీ సెపరేట్ సబ్జెక్ట్స్, అవన్నీ మాట్లాడదాం. ఇక్కడ నాకు కావాల్సింది దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఆల్ కలెక్టర్స్, మీరు ఆల్ డిపార్ట్మెంట్స్ నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ నుంచి నాట్ ఓన్లీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఈచ్ కలెక్టర్ సార్ ఇన్ అట్రాక్టింగ్ ఇన్వెస్ట్మెంట్. ఎయిదర్ వాళ్ళ డిస్ట్రిక్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో క్లియర్ చేయడం, వాళ్ళకి ఏం పవర్స్ కావాలన్నా కూడా ఇద్దాం, అక్కడైనా క్లియర్ చేయడం కానీ, మన దగ్గర వచ్చేటే కానీ మైక్రో ఎంఎస్ఎంఈలు కానీ మొత్తం. ఇంకొక పక్క ఎంఎస్ఎంఎల్ని స్ట్రీమ్ లైన్ చేయడం కూడా మీ బాధ్యత. మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన హెల్ప్ ఎట్టడి తీసుకొని మేము ఏం చేస్తున్నామో మీరు కూడా అదే మరిగా ఆ కాంపిటేటివ్ స్పిరిట్కి వెళ్ళాలి. యూ వర్క్ ఇట్ అవుట్ నౌ. చెప్పండి క్లియర్ చేయండి. ఆల్ సార్ ఐ విల్ టేక్ 2 more minutes సార్, బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద కలెక్టర్ సార్. ఇంకో పీపీటీ లోడ్ చేస్తారా సార్? బికాస్ ఆ టాపిక్ తీసేసారా, బికాస్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ద కలెక్టర్స్ ఆన్ ద పీపీపీ సైడ్ సార్. సో ఐ టేక్ ఓన్లీ 2 minutes సార్, దెన్ విల్ లీవ్ టు ద అదర్ సెక్రటరీస్ టు గివ్ ఫ్యూ రిమార్క్స్, దెన్ విల్ టేక్ ఇన్పుట్స్ ఫ్రమ్ ద కలెక్టర్ సార్. లోడ్ చేస్తారా ఇంకో పీపీటీ సార్? బేసికలీ సార్ మనకు దీనిలో సార్ ఈ పీపీపీ ప్రాజెక్ట్స్ కూడా కలెక్టర్ గారి ఇంపార్టెన్స్ చాలా కావాలి సార్. బికాస్ సార్ కొన్ని ల్యాండ్ మనకు డైరెక్ట్ గా రావట్లేదు, వీ హ్యావ్ టు గో త్రూ ద పీపీపీ మోడ్ ఓన్లీ సార్. సో దాంట్లో సార్ ఇప్పటి వరకు ఒక 9 parks ప్రైవేట్ పార్క్స్ అప్రూవ్ చేసాం పాలసీ తీసుకొచ్చి. ద నెక్స్ట్ లెవెల్ ఈస్ ఈ 100 MSME పార్క్స్. సీఎం గారు ఏం చెప్పారు, 100 MSME పార్క్ లో అక్కడ రెడీ బిల్ట్ ఫ్యాక్టరీస్ పెట్టాలని అనుకున్నాం. వాట్ ఇస్ మీన్ రెడీ బిల్ట్ ఫ్యాక్టరీస్? లైక్ వేర్ somebody private will come and construct the shed with the power and the other amenities so that unit can come and operate. దీనికి
సార్ దీనికి సార్ తమ ఇచ్చిన ఆదేశం ప్రకారం 100 ప్లేస్ కు ఆల్రెడీ యూఐ ఫ్లోట్ చేసాం సార్, ఆర్ఎఫ్ఈ ఫ్లోట్ చేసేస్తాం సార్. సో వెన్ ద పీపుల్ కమ్ ప్లీజ్ ఫెసిలిటేట్ విత్ ఇన్ ద ఎంఎస్ఎంఈ పార్క్ ఏ ప్లేస్ బాగా ఉంటుందో, బికాస్ సో దట్ వీ కెన్ ఏబుల్ టు గ్రౌండ్ దమ్ క్విక్లీ, బికాస్ దిస్ ఇస్ ఎ ట్రయల్ వీఆర్ డూయింగ్ సో దట్ యూ కెన్ ఏబుల్ టు బ్రింగ్ దిస్ రెడీ టు బిల్డ్ ఫ్యాక్టరీస్. వీ ఆల్రెడీ ఫ్లోటెడ్ ద యూఐ, ఆర్ఎఫ్ఈ కూడా ఈ మంత్ ఫ్లోట్ చేసేస్తాము, దెన్ వీ కెన్ ఏబుల్ టు క్లోజ్ ఇట్. సెకండ్ థింగ్ సార్, మనకు పీపీపీ పార్క్స్ ఏపీఎస్సీ ల్యాండ్ లో మొబిలైజ్ చేశాం సార్. సో అక్కడ ఏం డ్రాబ్యాక్ వచ్చిందంటే సార్, మనకి చూపించిన ల్యాండ్ లో, గవర్నమెంట్ ల్యాండ్ లో దాదాపుగా కలెక్టర్ తెలుసు, ఇట్ ఈస్ నాట్ లెవెల్డ్ ల్యాండ్. ఆల్రెడీ మైండ్ ఏరియాగా ఉంటాయి, లోతులు ఉంటాయి, అండులేషన్స్ ఉంటాయి. అక్కడ వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ద బెటర్ రెస్పాన్స్. ఓకే, సో అది బల్క్ ల్యాండ్ గా అమ్మితే వాళ్ళు తర్వాత చేసుకోవాలి. సో యూ హ్యావ్ టు విత్ ఇన్ యువర్ డిస్ట్రిక్ట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై, యాజ్ ఎ కలెక్టర్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై. Because ZM level lo, I don't expect that much guidance or the clarity will be there. I request you to identify, because whatever that we did based on input from the ZMs, it is not giving result. ఆ particular place లో మాకు పెద్దగా PPP ప్రాజెక్ట్ కు ఇది రావట్లేదు, ఇంట్రెస్ట్ రావట్లేదు. సో ఐ రిక్వెస్ట్ యూ టు విజిట్ ద సైట్. మీ జిల్లాలో ఎంత ఉంటాయి? జిల్లా చిన్నగా అయిపోయింది కదండి, ఎంత ఉంటాయి? మేబీ బికాస్ ఎంటైర్ స్టేట్ లో 500 ఉంటే యూ విల్ హ్యావ్ మేబీ అరౌండ్ 20 to 30 MSME parks. Correct? Or the industrial cluster. Visit each places. Identify the potential parcels and locations where you can go for PPP. And similarly, sir, I want to appreciate both Collector Krishna and Yeluru, sir. Private land lo APC ద్వారా డెవలప్ చేసేదానికి సార్, రివర్స్ JDA మోడల్ లో they identified the land, sir. They convinced the owners and they sent the proposal also. So now ఈ land లో APC will develop so that ఈ land అన్ని కూడా హైవే ఆనుకుని ఉన్న lands. So where there no need to buy the land. You understand? No. So what we told, the two collectors have shown the ways. The owners, I also visited one owners. I had a meeting with them. Thanks to Eluru collector. The land will remain with the ownership with them, like any other private layout land development scenario. A joint development agreement. We'll have an agreement with APIC. We will develop their land. We'll share. We get our land so that land can be utilized for the put it for the industrial or commercial purpose. అక్కడ కూడా ఏం చెప్పామంటే, if the land is highway కి ఆనుకొని ఉంటే, లేకపోతే 60 feet మాస్టర్ ప్లాన్ రోడ్ కు ఆనుకొని ఉంటే, leave 100 to 200 meter for the commercial, so that land value పెరుగుతాయి. So that ఆ పోర్షన్ ఓనర్ కు పోతే వాడు హ్యాపీగా ఉంటారు, because he is going to get the commercial nature of the land. We'll get the industrial land. So this is one area where two collectors have done. I request all collectors to identify and move forward also. This I'll just clip the slides. So now what we are going to do is this reverse JDA model, where we are requesting land owners to partner with APIC. No need to acquire the land. We'll develop the land. We'll put our money. Then the land, the share can be taken by both the people. Similarly, sir, మనకు ఇండస్ట్రియల్ అసోసియేషన్ కొంతమంది ముందుకు వస్తున్నారు సార్. ఇక్కడ ఎస్పెషల్లీ సార్ మనకు ఎన్టీఆర్ జిల్లాలో కలెక్టర్ హ్యాస్ బ్రాట్ సమ్ అసోసియేషన్ సార్. దే ఆల్సో వాంట్ టు కమ్ అండ్ మీట్ యూ సార్. బేసికలీ సార్, ద డిఫెన్స్ పీపుల్ హు ఆర్ హ్యావింగ్ ద యూనిట్, దే వాంట్ టు షిఫ్టెడ్ టు ది నెక్స్ట్ క్లోజ్ టు హైదరాబాద్, దట్ ఈస్ ఇన్ జగ్గైపేట కాన్స్టిట్యూన్సీకి వచ్చింది సార్. జయంతిపురం అని చెప్పి ల్యాండ్ చూశారు సార్. అక్కడ కూడా అసోసియేషన్ ఇవ్వాలి సార్. వీ డోంట్ హ్యావ్ ఎ పాలసీ, విల్ బ్రింగ్ ఎ పాలసీ. సో అక్కడ we want to try, we get to know the intention of the associations, whether it is their good, whether will be able to give. Don't give 1000 acres or 500 acres. Let us start with giving 50 acres and 100 acres so that we can able to show the development. 20 acres could have more than sufficient to show the result and bring the policies. So Krishna collector sir and Yelur collector has sent these details also sir, which we are able to bring to the notice of the other collectors also. So next level sir, what we are planning to do sir, like మన existing APIC layout లో we have land for amenities. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మల్లవల్లి ల్యాండ్ ఉంది, అలాగే మీ ప్రతి అచ్యుతాపురం ఉంది, ప్రతి పెద్ద ప్లేస్ లో we have the land earmarked for amenities like hotels, convention centers. So these we will not be able to develop. We have to go for a RFP and PPP only. So please have a meeting with the people, whether any interested, the demand is there or not. అక్కడ ఏమైనా రెసిడెన్షియల్ హౌసింగ్ కట్టవచ్చా లేదా చూడండి. లైక్ ఇఫ్ యూ ఆర్ ఫాలోయింగ్ అప్, ప్రీమియర్ ఎనర్జీ హ్యాస్ గాట్ అప్రూవల్ ఫర్ ద in Naidupeta for the industrial housing under the MAHUA scheme, Government of India schemes కింద we facilitated. So similarly you can facilitate there also. And the last point is, కొన్ని ల్యాండ్ లెవెల్ చేసే తప్ప యూటిలైజ్ చేయలేము. డోంట్ బి బ్లైండ్ టు ద ఫ్యాక్ట్ దట్ ఓకే ఆ ల్యాండ్ చేస్తే వాడు చేసుకుంటారని చెప్పి. ఎందుకంటే ఎస్పెషలీ ఫర్ మీ అండ్ కలెక్టర్ శ్రీకాకుళం విజిటెడ్ ద ల్యాండ్ సార్, ద ల్యాండ్ is not leveled. The industry may not be utilized as it is. It has to be leveled, especially our own land. అక్కడ instead of putting our own money, whether we can possible for a PPP model where the people fellow will come and level the land,
whatever cost is putting by his money, we can give some developed portion. So that there is no need of other things also. Please explore that options also, so that we can able to do it. Because finally, understand the fact that government land is not in a fit position to utilize on all places. You have to make it fit to be utilized. Then what are the ways to make it? I'm leaving to your imagination. Next collector conference lo konni best practices మీరు చూపించాలి. So this is my remarks. I stop with here, sir. I request now. ఇక్కడ ఒక చిన్న ఇది చెప్పేసి దెన్ అదర్స్ కెన్ టేక్ అప్. ఇది ఇక్కడ మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది 14-19లో మనం ఒక ఏపీఐసి ఇండస్ట్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వీళ్ళు మాత్రం ఇక్కడ అదర్ ఇన్వెస్ట్మెంట్స్ కాకుండా 12,878 ఎకరాలు అలాట్ చేశాం. 1,63,763 కోట్ల ఇన్వెస్ట్మెంట్, 3,40,436 మందికి ఉద్యోగాలు. 19-24 వచ్చే కొద్దికి 8,136 ఎకరాలకు తగ్గిపోయింది. 65,000 కోట్లు, 65,010 కోట్లు పెట్టుబడి.